ప్రేక్షకులకు నా మూవీలు ఎంత నచ్చితే అంత సంతోషిస్తా. అంతేగాని మూవీ కలెక్షన్‌లో జోక్యం చేసుకోను. నా సినిమాలు పెద్ద హిట్ అయితే పర్సెంటేజ్ కావాలని ఎన్నడూ అడగలేదు. కేవలం రెమ్యునరేషన్ ఇంత కావాలని మాత్రమే అడుగుతా. దానివల్లే నేను కోట్లు నష్టపోయా. అయినా సరే ఇప్పటికీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నా. చాలామంది తమ సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా పర్సెంటేజ్‌లు తీసుకుంటారు. అది చాలా కామన్. కానీ నేను అలా కాదు. కేవలం సినిమా గురించి మాత్రమే తపన పడుతుంటా. 'కుబేరా' మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందనడంతో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అంటూ తెలిపాడు శేఖర్ కమ్ల. ఇండస్ట్రీలో కొన్ని కలయికలను అస్సలు ఎవరు ఊహించలేం. అలాంటి కలయికలలో ఒకటి సుహాస్, కీర్తి సురేష్. వీరిద్దరి కాంబోలో 'ఉప్పు కప్పు రంబు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అన్ని ఐవి శశి దర్శకత్వంలో ఈ సినిమాకు వసంత మురళీకృష్ణ కథ అందించగా, ఎల్ఎన్ఆర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా రావు నిర్మిస్తున్నారు. 90ల బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో సటైర్ కామెడీతో పాటు ఓ సామాజిక సమస్య గురించి కూడా ప్రస్తావించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ఆహ్లాదకరంగా సెటారికల్ ఉంటూనే ఆడియన్స్ ను ఎంతో ఆలోచింపచేసేదిగా ఉండనుందట. కాగా ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 'ఉప్పు కప్పు రంబు' సినిమా జూలై 4 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో స్పెషల్ గా ప్రీమియర్ కానున్నట్లు తెలిపారు. తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ కనుక పరిశీలిస్తే ఊరి శ్మశానంలో ఇంకా కేవలం నలుగురికి మాత్రమే చోటు ఉంటుంది. ఊరి పెద్దగా అధికారంలోకి వచ్చిన కీర్తి సురేష్ దాన్ని ఎలా సాల్వ్ చేసింది అనేది స్టోరీ. కాగా విలేజ్ డ్రాప్ లో పూర్తి ఎంటర్టైనింగ్ గా మూవీగా వస్తున్న ఈ మూవీలో కీర్తి లుక్ మొత్తం మార్చేసింది. చాలా రోజులకు బాబు మోహన్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సుహాస్ కూడా మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. టోటల్ గా ట్రైలర్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గాను, ఇటు ఎంటర్టైనింగ్ గాను ఆకట్టుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో తమ లక్ పరిశీలించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన మరో ముద్దుగుమ్మ అనంతిక సనీల్ కుమార్. 15 ఇయర్స్కే యాక్టింగ్ కెరీర్లోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టి. బేసికల్లీ క్లాసికల్ డాన్సర్. యాక్టింగ్ పై ప్యాషన్ తో నటన వైపు అడుగులేసిన అనంతకి రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మ్యాడ్ లో నార్నే నీతిక్ కు జోడీగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ ఆనందాన్ని మిగిల్చలేదు తమిళ్ ఇండస్ట్రీ. కాలీవుడ్ లో నటించిన 2 చిత్రాలు రైడ్, లాల్ సలాం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో కెరియర్ డైలమాలో పడిపోతున్న టైంలో వచ్చిందే 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 8 వసంతాలు పోయోటిక్ ఫీల్ గుడ్ మూవీగా తీసుకువస్తున్న ఈ సినిమా కథ ఆమె చుట్టూనే తిరుగుతుంది. అయితే కుబేరాకు పోటీగా రాబోతుంది. స్టార్ హీరోలకే థియేటర్లకు రావడం కష్టమవుతున్న ఈ టైంలో ఓ ఉమెన్ సెంట్రిక్ అండ్ లవ్ స్టోరీతో వస్తున్న సినిమా కోసం థియేటర్లకు వస్తారా అని డౌట్ వస్తుంది. క్యారియర్ లో ఇప్పటి వరకు గ్లామర్ షో చేయని భామ టాలీవుడ్ లో నిలబడాలంటే ఫీల్ గుడ్ చిత్రాలతో నెట్టుకు వస్తే సరిపోతుందా? ఆమె నటించిన చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావాలి, లేదా కమర్షియల్ మూవీస్ లో ఆమె భాగస్వామి కావాలి. అప్పుడే మేడం స్టార్ డమ్ సొంతమవుతుంది. మరి అనంతిక ఆ దిశగా ఆలోచిస్తుందేమో చూద్దాం. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది. ఇప్పటికే భారీ హైప్ ను సెట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది క్రేజీ స్టార్లు భాగమవుతున్నారు. వారిలో ఓటీటీలో సంచలనంగా నిలిచిన మిర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా అంటేనే గుర్తుకు వచ్చే దివేంద్ర శర్మ కూడా ఉన్నారు. కాగా ఈ సినిమాలో దివేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి స్పందన రాబట్టింది. తాజాగా మేకర్స్ మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో దివేంద్ర క్రికెట్ బాల్ పట్టుకొని మాస్ లుక్ లో పవర్ఫుల్ అవతారంలో కనిపించబోతున్నారు. కాగా అతను ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా ఫ్యాన్స్ లో హైప్ పెంచేస్తుంది. ఈ భారీ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్ గా విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం
డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రశాంత్ నీల్ రెడీ చేసిన కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించారట ఎన్టీఆర్. మరొక 2 వర్షన్లో రెడీ చేసి తారక్కు వినిపించగా ఓకే కాలేదు. దాంతో నాగేంద్ర కాశీ అనే యంగ్ రైటర్ ను ఈ సినిమా కోసం పిలిపించి మార్పులు చేర్పులు బాధ్యతలను నాగేంద్రకు అప్పగించారు. అయితే ఫైనల్ వర్షన్ తో నాగేంద్ర చేసిన మార్పులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. అల్లు అర్జున్ పుష్ప 2, ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలకు రైటింగ్ లో పనిచేశాడు నాగేంద్ర కాశీ. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలను తన వంతు పాత్ర నిర్వహించాడు. కథనాలు అన్ని సెట్ అవడంతో జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నాడు ప్రశాంత్. మలయాళ యంగ్ హీరో టోవిన్తో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బ్రదర్స్ సంగీతం అందిస్తున్నారు. 25 జూన్ 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డ్రాగన్.